ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఇంతకీ వాడెక్కడున్నాడు అంకుల్? ఏమైంది అంకుల్? మీరు ఆంటీ ఎందుకు అలా ఉన్నారు? ఇంతకీ మురారి ఎక్కడ? హారిక దగ్గరున్నాడా లేక లోపల పడుకున్నాడా? మీరు ఊహించినట్టు మురారి హారిక దగ్గర లేడు. వెళ్ళి వెతికితే ఏ గదిలోనూ మీకు కనిపించడు. మరి వాడెక్కడున్నాడు? హారికతో పాటు గుడికెళ్లిన మీ మురారి మిస్ అయ్యాడు. తను ఏమైపోయాడో ఎక్కడున్నాడో ఈ ఇంట్లో ఉన్న ఎవ్వరికీ తెలీదు. ప్రభు, తరుణ్, మేఘనే చెప్తుంది నిజమేనా? మురారి తప్పిపోయాడా? చెప్పు తరుణ్, నేను విన్నది నిజమేనా? మాట్లాడవేంటి? చెప్పు తరుణ్. అవును, నువ్వు విన్నది నిజమే. మురారి మిస్ అయ్యాడు. వాణ్ణి కనిపెట్టడం కోసం నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. త్వరలోనే వాడెక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తాను. ఎలా జరిగింది? అసలు వాడెలా తప్పిపోయాడు? అమ్మా, ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఎలా తరుణ్? మురారి తప్పిపోయాడని తెలిస్తే సునంద తట్టుకోలేదు. మురారిని తీసుకొని వస్తానని తనకి చెప్పొచ్చాను. ఇప్పుడు కాలి చేతులతో వెళ్తే తన గుండె ఆగిపోతుంది. ఇప్పుడు నేను మురారిని తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళి తనకేం సమాధానం చెప్పాలి? తనని ఎలా సంజాయించాలి? భయపడకండి ప్రభుగారు, ధైర్యంగా ఉండండి. ఆపదనేది చీకటి లాంటిది. భయపడితే కళ్ళు కనబడవు. ధైర్యంగా ఉంటేనే దారి కనిపిస్తుంది. నన్ను నమ్మండి, మురారికేం అవ్వదు. తనకి ఏ హాని జరగకుండా తిరిగి వస్తాడు. తప్పిపోయిన మురారిని తరుణ్ బాబు గారు ఎలాగైనా పట్టుకుంటారు. మురారి గురించి ఆలోచిస్తున్న సునంద గారిని ఆ పరిస్థితుల్లో వదిలేయకుండా ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం, పదండి. అవును ప్రభు, ఉషా చెప్పింది నిజం. మీరు వెంటనే సునంద దగ్గరికి వెళ్ళండి. తరుణ్ ఎలాగైనా మురారిని వెతికి పట్టుకుంటాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. హారిక, ప్లీజ్. నా వల్లే. హారిక, ప్లీజ్ హారిక, ఏడోకు. బాధపడుకో హారిక.
మురారి దొరుకుతాడు. ఖచ్చితంగా దొరుకుతాడు.